ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీలో అస్తమాను అబార్షన్ అయ్యే వాళ్ళకి సో ఏమైనా సపోర్ట్ అవసరమా? సో డెఫినెట్గా ఎమోషనల్ సపోర్ట్ అయితే అవసరము. సో వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి అబార్షన్ తర్వాత వాళ్ళు చాలా డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. అండ్ ఏమైనా వాళ్ళని టెస్టులు చేసుకోవడానికి జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ టెస్టింగ్ అవసరమైతే జెనెటిక్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ ఏ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ వీళ్ళకి వచ్చిన బేబీ, అబార్షన్ అయిన బేబీని కూడా టెస్ట్ చేసి అది ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి కూడా జెనెటిక్ టెస్టులు ముందుకు వెళ్తారు. సో ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అని, క్యారియర్ స్క్రీనింగ్ అని ఇలాంటివన్నీ చేస్తారు. సో వీళ్ళు కొంచెం వీళ్ళకి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో ఎంతవరకు క్యారీ అవుతుంది, ఎంత పర్సంటేజ్ క్యారీ అవుతుంది, అండ్ ముందు తర్వాత ప్రెగ్నెన్సీలో ఎడిషనల్గా ఏమైనా టెస్టులు చేయించుకోవాలా, ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్ టెస్టింగ్, ఇలాంటి కొరియోన్ విల్లస్ శాంపుల్, ఇలాంటివన్నీ ముందే డిసైడ్ చేస్తారు. సో మీకు అబార్షన్స్ రికరెంట్గా అవుతుంటే కనుక కంపల్సరీ మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళకుండానే ముందే కన్సల్టేషన్కి వెళ్ళాలి. కన్సల్టేషన్కి వెళ్ళి ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ టెస్టులు ఏదైనా అవసరమైతే ముందే చేయించుకోవాలి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్కి IVF సజెస్ట్ చేస్తారు, PGD, అది కూడా అవసరమైతే మీ అవకాశాన్ని బట్టి చేయించుకోవచ్చు. అండ్ ఎనీ సర్జరీస్ లైక్ యూట్రస్లో సెప్టమ్ ఉండటం కానీ, ఏమన్నా పాలిప్స్ ఉండటం కానీ, ప్లేస్ తక్కువై అబార్షన్స్ అవటం కానీ, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆపరేషన్స్ చేయించుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్కి ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ పెట్టడం అని, అండ్ ప్రెగ్నెన్సీలో రోవామైసిన్ యాంటీబయాటిక్ వాడటం అని, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఏది అవసరమైతే అది చేయించుకోవాలి. బట్ కానీ రికరెంట్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళు మాత్రం కంపల్సరీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కాకుండా ప్రెగ్నెన్సీకి ముందే మీరు డాక్టర్ని సంప్రదించి ఈ టెస్టులన్నీ చేయించుకొని అప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో అలా వెళ్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే మాత్రం సాల్వ్ చేయగలచ్చు. అండ్ హ్యాపీగా హెల్తీగా 9 months తర్వాతే బేబీ డెలివరీ అవ్వచ్చు.